శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించిన ప్రభువ, విడువక మా ఎడల కృప చూపుతున్న తండ్రి, ఎన్నటైనాటికి మారని మార్పు చెందని మా గొప్ప దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపను బట్టి, కనికరాన్ని బట్టి మరొక బుధవారం నీ సన్నిధిలో కూడుకోగలిగాం. మీకు వందనాలు నాయన. గత బుధవారం జ్వరంతో బాధపడుతూ ఉండగా మీరు స్వస్థపరిచారు. మా ప్రభువ, మీ పరిచయం మీకు రాలేకపోయాను, దయతో క్షమించండి. తిరిగి ఈ వారం మీ బిడ్డలతో కలిసి కొంత సమయం మీ వాక్య ధ్యానంలో ఆరాధిస్తూ ఉంటుండగా ఆరాధన అంతట్లో తోడుగుండండి. ఈ సమయంలో మీ బిడ్డలు స్తుతులు చెల్లించారు, మీకే మహిమ చెల్లించారు తండ్రి. మీకు వందనాలు. సమయంలో మీ దివ్యమైన వాక్యాన్ని చదువుకొనబోతుండగా మాతో మాట్లాడి మహిమ పొందుమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రభునందున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నా. సర్వకృపానిధిగు దేవుని కృప మిమ్ములను మీ కుటుంబాలను సర్వ సమృద్ధిగా ఆశీర్వదించును గాక. మనం ఆమేన్. ప్రత్యక్ష గుడార ధ్యానాల్లో ఆఖరి దశకు వచ్చాం. ఆఖరి దశ ప్రత్యక్ష గుడార ధ్యానాల్లో ఆఖరి దశకు వచ్చాం. ప్రత్యక్ష గుడారము 3 భాగాలు అనుకున్నాం. మీ యొక్క జ్ఞాపకం కోసం మరొక మారు జ్ఞాపకం చేస్తున్నాం. మొదటిది ఆవరణము అనుకున్నాం. ఆవరణములో ప్రారంభం, ప్రధాన ద్వారం, నేనే మార్గమై ఉన్నాను అని చెప్పిన యేసును చూపిస్తుంది అనుకున్నాం. తదుపరి రెండవది బలిపీఠము అనుకున్నాం. బలిపీఠము యేసు క్రీస్తు వారి యొక్క శిలువ త్యాగాన్ని పాపం ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపపడి మారు మనసు పొందుతున్న పాపిని చూపిస్తుంది అని మనం చెప్పుకున్నాం. ఆవరణంలో ఉన్న మరొక వస్తువు గంగాళము అనుకున్నాం. గంగాళము ఇతడి గంగాళము నీటితో నింపబడి ఉంటది అనుకున్నాం. ఇతడి ప్రాయశ్చిత్తానికి నీరు పవిత్రతకు, ఆయన వాక్యానికి సాదృశ్యము అని చెప్పుకున్నాం. ఆయన యందు విశ్వాసం ఉంచి బాప్తిస్మము పొంది రక్షింపబడిన తరువాత రక్షింపబడి బాప్తిస్మం పొందినటువంటి వ్యక్తి తిరిగి ప్రతి ప్రభు దినం, ప్రతి దినం కూడా ఆయన వాక్యం ద్వారా తను తాను పవిత్రపరుచుకునే విధానాన్ని గురించి మనం చెప్పుకున్నాం. తదుపరి పరిశుద్ధ స్థలం రెండవ గుడారంలో, మొదటి గుడారంలో ఆవరణం నుండి పరిశుద్ధ స్థలంలోనికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న 3 వస్తువుల్లో మొదటిది దీపవృక్షము, రెండవది సన్నిధి రొట్టెల బల్ల, మూడవది ధూపవేదిక అనుకున్నాం. వెలుగై ఉన్న క్రీస్తును దీపవృక్షం చూపిస్తూ ఉంటే, జీవాహారమై ఉన్న క్రీస్తును సముఖపు రొట్టెల బల్ల చూపిస్తుంది అనుకున్నాం. మూడవది మన కొరకై తండ్రి కుడిపార్శ్వమున చేరి నిత్యము విజ్ఞాపన చేయుచున్న మన ప్రధాన యాజకుడైన యేసు క్రీస్తు యొక్క ప్రార్థన, స్తుతి ధూపాన్ని గురించి, ఆరాధనను గురించి ఆ యొక్క ధూప వేదిక మనకు నేర్పించినట్లుగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇక ఈ పూట ఆఖరిగా రెండవ గుడారములో, అనగా అతి పరిశుద్ధ స్థలములో ఉన్న ఒకే ఒక వస్తువు, ఒకే ఒక ఉపకరణం, మందసాన్ని గురించి మనం ఈ ధ్యానంలో కొంత జ్ఞాపకం చేసుకుందాం. అసలు ఈ మందిరాన్ని ప్రభువారు, దేవుడు ఎందుకు నిర్మించమన్నారు? చూడండి, నిర్గమకాండం 25వ అధ్యాయము, నిర్గమకాండం అండి 25వ అధ్యాయము 8వ వచనం.
నిర్గమకాండం 25వ అధ్యాయము 8వ వచనం. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. విన్నారు కదూ, ప్రభు ఈ ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమనిన ఉద్దేశము ఏమిటి అనగా, ప్రభు వారిలో నివసించున్నాను. చాలా స్పష్టంగా చెప్పారు. గమనిస్తున్నారా? నేను వారిలో నివసించున్నట్లు. ఎక్కడ నివసించాలి? ప్రభు ఎక్కడ నివసించాలనుకున్నారు? వారిలో. వారిలో కదండి. ఈ మాట చదువుతున్నప్పుడు ఖచ్చితంగా మన మనసు ఎక్కడికి వెళ్ళాలి కదండి? రండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అండి, 3వ అధ్యాయం కదూ. 3వ అధ్యాయము 16వ వాక్యం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా. విన్నారు కదూ? మనం ఏమైనాము? దేవుని ఆలయమై ఉన్నాము. దేవుడు ఎక్కడ నివసిస్తున్నాడు? మనలో నివసిస్తున్నాడు. అది పాత నిబంధన, ఇది క్రొత్త నిబంధన. దేవుడు వారిలో నివసించాలని ఉద్దేశముతో గుడారమును అనగా పరిశుద్ధ స్థలమును నిర్మించాలి అని ప్రభు కోరుకున్నాడు. అదే విధంగా ప్రభు నిన్ను నన్ను కూడా కోరుకుంది. ఎందుకు అంటే నీలో నాలో నివసించాలని. ఈ మాట జ్ఞాపకం ఉంచుకోండి. ఇక ప్రియులారా, మందసాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం. రండి, నిర్గమకాండం 25వ అధ్యాయం 10వ వచనాన్ని గురించి 10వ వచనం నుండి మనం చదువుకున్నామా? నిర్గమకాండం 25వ అధ్యాయము 10వ వచనం నుండి చదువుకుందాం. వారు తుమ్మకర్రతో చదవమా. వారు తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలెను. దాని పొడుగు చేయవలెను. 2 మూరలున్నర, దాని వెడల్పు 3:30, దాని ఎత్తు నర. 3:30. దాని ఎత్తు 3:30. చదవమా. దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగింపవలెను. లోపలను వెలుపలను దానికి పొదిగింపవలెను. దాని మీద బంగారు జవను చుట్టూ కట్టవలెను. దానికి 4 బంగారు ఉంగరములను పోత పోసి, ఒక ప్రక్కను 2 ఉంగరములు, ఎదుటి ప్రక్కను 2 ఉంగరములు ఉండునట్లు దాని 4 కాళ్లకు వాటిని వేయవలెను. తుమ్మకర్రతో మూతకర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి వాటితో ఆ మందసమును మోయుటకు ఆ ప్రక్కల మీది ఉంగరములలో ఆ మోతకర్రలను దూర్చవలెను. ఆ మోతకర్రలు ఆ మందసపు ఉంగరములోనే ఉండవలెను. వాటిని దాని యొద్ద నుండి తీయకూడదు. ఆ మందసంలో ఇచ్చు శాసనములను ఉంచవలెను. మిగిలిన భాగం వరుసగా ధ్యానం చేసుకుంటూ వద్దాం కదండి. మిగిలిన భాగం వరుసగా ధ్యానం చేసుకుంటూ వద్దాం. ఈ మందసము అతి పరిశుద్ధ స్థలములో ఉన్న ఒకే ఒక ఉపకరణము. ఈ మందసము అంటే ఆల్టర్, అంటే దైవ సన్నిధి, ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. దైవ సన్నిధి అని అర్థం. దేవుడి దగ్గర నివసించే స్థలం, దేవునితో కలిసి నివసించే స్థలం. అర్థమైందండి? ఈ మందసానికి చాలా పేర్లు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో చాలా పేర్లు ఉన్నాయి. వ్రాసుకోదలుచుకున్న వారు వ్రాసుకోండి. చాలా పేర్లు ఉన్నాయి. నిర్గమకాండం 16వ అధ్యాయము. నిర్గమకాండం అండి 16వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చదువుకుందాం. నిర్గమకాండం 16వ అధ్యాయము 34వ వచనం. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఉంచబడుటకు సాక్ష్యపు మందసం ఎదుట అహరోను దాన్ని పెట్టెను. ఇక్కడ మీరు గమనిస్తున్నారా? ఏమని రాయబడి ఉంది? సాక్ష్యపు మందసము కదండి. మందసమునకున్న రకరకాల పేర్లు నేను జ్ఞాపకం చేస్తున్నాను. మొదటిది సాక్ష్యపు మందసము. రెండవది ఇదే 25వ అధ్యాయము
22వ వాక్యంలో ఉంది, శాసనములు గల మందసము. కదండి, శాసనములు గల మందసము. కదండి, నిజమే. నిర్గమకాండం 25వ అధ్యాయం 22వ వచనం. ఇక సంఖ్యాకాండం 10వ అధ్యాయము 33వ వాక్యం. సంఖ్యాకాండం 10వ అధ్యాయము 33వ వాక్యంలో నిబంధన మందసము అని చదువుతాం. అక్కడ ఏం చదువుతామండి? నిబంధన మందసము. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనంలో మనం ఇలా చదువుతాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 3వ అధ్యాయం అండి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనం. సర్వలోకనాథుడగు నిబంధన నువ్వు చదవమ్మా. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరికాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. చాలమ్మా. ఇక్కడ మనం ఏమనుకున్నాం? సర్వలోకనాథుడగు యెహోవా మందసము. సర్వలోకనాథుడగు యెహోవా మందసం. మొదటిగా సాక్ష్యపు మందసం, 2 నిబంధన మందసం, 3 సర్వలోకనాథుడగు యెహోవా మందసము. కదండి. ఇక 4వది 2 దినవృత్తాంతముల గ్రంథం 35వ అధ్యాయము 3వ వచనంలో మనం ఇలా చదువుతాం, పరిశుద్ధ మందసము. అక్కడ ఏమని చదువుతామంటే పరిశుద్ధ మందసము. కదండి. ఇంకా మనం చదువుకుంటూ పోతే సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనంలో దేవుని మందసము దగ్గర సమూయేలు పండుకొనెను అని చదువుతాం. దేవుని మందసము. మొదటి రాజులు 2వ అధ్యాయం 26వ వచనం, యెహోవా మందసము. ఏమండి? అంతేకాదు, ఆఖరుగా కీర్తనల గ్రంథం 132వ అధ్యాయము 8వ వచనంలో నీ బల సూచకమైన మందసముతో రమ్ము దేవా అని భక్తుడు ప్రార్థిస్తాడు. ఇప్పుడు వినండి. 1 సాక్ష్యపు మందసము, 2 శాసనములు గల మందసము, 3 నిబంధన మందసము, 4 సర్వలోక నాథుడగు యెహోవా నిబంధన మందసము, 5 యెహోవా మందసము, 6 పరిశుద్ధ మందసము, 7 బలసూచకమైన మందసము. వినలేదు? ఇలాగో 7 రకాల పేర్లు. ఇంకా దేవుని మందసము అని కూడా మనం చదివాం కదూ. ఇలా 7 రకాల పేర్లు. ఆయా సందర్భాల్లో దేవుని బిడ్డలు ఆయా పేర్లతో పిలిచారు కదండి. సాక్ష్యపు మందసము అని అలా మనం వరుసగా చదువుకుంటూ వస్తాం. సరే, మంచిది. ఇప్పుడు రండి, నిర్గమకాండంలో మనం చదువుకున్న భాగానికి మరలా వద్దాం. నిర్గమకాండం 25వ అధ్యాయము. ఇప్పుడు ఈ మందసము తయారు చేయు విధానం. ఎలా తయారు చేస్తారు? ఇదే మాటలు నిర్గమకాండం 25వ అధ్యాయంలోను, నిర్గమకాండం 37వ అధ్యాయము మొదటి 9 వచనాల్లో కూడా మనకు కనిపిస్తాయి. ఆ భాగాన్ని నోట్ చేసుకోండి. తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలెను. బాగా గమనిస్తున్నారా? ఆ యొక్క పరిశుద్ధ దేవుని మందిరపు గుడారములో వస్తువులలో చాలా వస్తువులు తుమ్మకర్రతో చేయబడ్డాయి. ఏమేమిటి చేయబడ్డాయి? మీ జ్ఞాపకుందా? బలిపీఠము తుమ్మకర్రతో చేయబడింది. దానికి ఇత్తడి రేకు పొదిగించబడింది కదండి. తరువాత సముఖపు రొట్టెల బల్ల తుమ్మకర్రతో చేయబడింది. దానికి బంగారు రేకు పొదిగించబడింది. అదే విధంగా ఆ యొక్క ధూప వేదిక తుమ్మకర్రతో చేయబడింది. దానికి
ప్రియులరా, బంగారు రేకు పొదిగించబడింది. బాగా గమనించాలి. ఈ ఈ యొక్క తుమ్మకర్ర ఏం చెప్పుకున్నాం? క్రీస్తు ప్రభువారి యొక్క మానవత్వాన్ని గురించి మనకు బోధిస్తుంది అని చెప్పుకున్నాం. తుమ్మకర్ర శాపగ్రస్తమైనది. అందుకనే నీవు నా మాట వినక నీ భార్య మాట విని నేను తినవద్దన్న పండు నీవు తిన్నావు గనుక నీ భూమి నీకు ముళ్ళ తుప్పలను గచ్చ పొదలను మొలిపించును అని ఆదికాండం 3వ అధ్యాయంలో దేవుడు చెప్పారు. నిన్ను బట్టి ఈ నేల శపించబడింది అని చెప్పారు. శపించబడిన నేల ముళ్ళ తుప్పలను గచ్చ పొదలను మొలిపించింది అనుకున్నాం కదూ. అలాగైతే శాపగ్రస్తుడైన పాపి అయిన మానవునికి ఈ తుమ్మకర్ర సూచన. అలాగైతే యేసుక్రీస్తు ప్రభువారు దేవుడే మానవుడిగా మన కొరకు జన్మించి మన కొరకు శాపగ్రాహి అయి మన కొరకు పాపముగా చేయబడి మన పాపములు ఆయన భుజాన సిలువగా మోసుకొని సిలువలో మరణించటం మనం గమనిస్తాం. అలాగైతే ఆయన సంపూర్ణ మానవత్వాన్ని ఈ తుమ్మకర్ర చూపిస్తుంది అనే సత్యాన్ని మనం గమనించాలి. ఇక ఆ యొక్క తుమ్మకర్రకు బంగారు రేకు పొదిగించబడింది. గమనిస్తున్నారా? బంగారము దైవత్వానికి సూచన. ఆయన మానవుడే కానీ ఆయన సంపూర్ణ మానవుడు, పరిపూర్ణ దేవుడు. ఏమండి, ఆయన దైవ మానవుడు. ఈ సత్యాన్ని మనం గమనించాలి. ఇంకో మాట కూడా ఈ సందర్భంలో చెప్తున్నాను, గమనించండి. ఈ తుమ్మకర్ర, ఈ బంగారు రేకు, వీటితో ఒక పెట్టి చేయబడుతుంది. చూడండి, దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5, దాని ఎత్తు 3.5. విన్నదా? కొలతలు చెప్తూ వచ్చారు. పొడవు ఒక కొలత, వెడల్పు ఒక కొలత, వెడల్పుకు తగ్గట్టుగా ఎత్తుకు అదే కొలత. గమనించరా? ఆయన పరిపూర్ణుడు, పరిపూర్ణ దేవుడు, అలాగే పరిపూర్ణమైన ప్రేమ గలవాడు అనే మాటలు ఈ కొలతల్లో మనకు చూపిస్తాయి. పొడవు 2.5 మూర కదండి. ఆయన సంపూర్ణుడైన దేవుడు. వెడల్పు ఎత్తు సమానమే. ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు. ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోతూ ఉంటే ఆయన భేదం లేకుండా ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని పిలుస్తున్నారు. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి ఆయనలో భేదం లేదు. మన దేవుడు పక్షపాతి కాడు. ఈ సత్యాన్ని గమనించాలి. ఇప్పుడు మరలా వెనక్కొద్దాం. దాని మీద పొదిగింపవలెను, లోపలను వెలుపలను దానికి పొదిగింపవలెను. దాని మీద బంగారు జవను చుట్టూ కట్టవలెను. విన్నారు కదూ? వీటిని గురించి 1-2 మాటలు చెప్పి నేను ముందుకు వెళుతాను. తుమ్మకర్రతో చేయబడిన ఒక పెట్టె. ఆ పెట్టెకు ఏం చేయమన్నారండి? దాని యొక్క చుట్టూ బంగారు రేకు పొదిగించమన్నారు, లోపల వెలుపల. దీని అర్థం ఏమిటి? దేవుని బిడ్డలారా, పాపి అయిన మనుషుడు, వింటున్నారా? పాపి అయిన మనుషుడు ప్రభువును నమ్మి పశ్చాత్తాపడి మారు మనసు పొందిన తరువాత బంగారంగా చేయబడ్డాడు. బంగారము దైవత్వానికి సూచన. మనం ఈ మాటలు ఎక్కడ చదువుతాం? యోహాను రాసిన సువార్త. రండి, యోహాను రాసిన సువార్త అని 1వ అధ్యాయం కదూ, 12వ వాక్యం అనుకుంటా కదా. తను అందరూ అంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలవుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. వినరా?
తన్ని ఎందరు అంగీకరించరో, ఎవరు అంగీకరిస్తారు? పాపి అయిన మనుషుడు తన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు దగ్గరకు వచ్చి ఆయన్ని రక్షకుడిగా అంగీకరిస్తారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి ఏమిచ్చారు? ఆయన దేవుని కుమారులయ్యే అధికారం ఇచ్చారు. దేవుని పిల్లలయ్యే అధికారము ఆయన ఇచ్చారు. గమనిస్తున్నారా? దేవుని నామానికి స్తోత్రం. ఈ బంగారు పెట్టె దేన్ని చూపిస్తుంది? ఏమండి, ఒకటి క్రీస్తు ప్రభువారి యొక్క దేహాన్ని చూపిస్తుంది. ఇక రెండవదిగా రండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక కదూ, 6వ అధ్యాయం అనుకుంటా, అవునండి. మీరు మీ సొత్తు కారు అంటాడు కదా, ఎక్కడుందన్నమాట? విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడు. ఎస్, 19వ వాక్యం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది గను అని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. అవర్ బాడీ హూ బిలీవ్డ్ జీసస్ క్రైస్ట్. ఎవరు క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, ఎవరు ప్రభువు నమ్ముతారో వారందరూ దేవుని పిల్లలు. వారి దేహాలు, బాగా గమనించాలి, వారి దేహాలు ఏంటి అంట? దేవుని ఆలయం. ఈ పెట్టె ప్రభు అన్ని చూపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఆయన యందు విశ్వాసం ఉంచిన విశ్వాసిని కూడా చూపిస్తుంది. మా బాబు, నీవు పాపి అయిన మనుషుడివి కాదంటలే. రక్షింపబడ్డ తరువాత దేవుని బిడ్డవయ్యావు, దేవుని కుమార్తెవయ్యావు, దేవుని కుమారుడు అయ్యావు. అలాగైతే నీవు దేవుని ఆలయము అని గుర్తించుకుంటున్నావా? కనుక మీ దేహంతో ఏం చేయాలి? దేవుని మహిమపరచాలి. దేవుని నామానికి స్తోత్రం. అలా చేస్తున్నారా? ఆలోచించాలి. ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నానండి. ఏమండి, కాబట్టి ఈ యొక్క పెట్టెలో, ఈ పెట్టె దేన్ని చూపిస్తుందండి? యేసు ప్రభు వారి యొక్క దేహము. దేహం అనగా సంఘము కదండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, రండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక. సమయం చాలా వృధా అయిపోతుంది, మనం త్వరగా ముందుకు వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 23వ వాక్యం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత ఉన్నది. సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని యొక్క సంపూర్ణతవై ఉన్నది. ద ఫుల్ఫిల్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈస్ హిస్ బాడీ, దట్ మీన్స్ చర్చ్. అర్థమైందండి? సంఘము ఆయన శరీరం. ఈ సంఘమే ప్రత్యక్ష గుడారము, ఈ సంఘమే దేవాలయము, ఈ సంఘము ఆయన పరిపూర్ణతకు సూచన. కాబట్టి సంఘము దేవాలయము, సంఘము దేవుని మహిమ కొరకై జీవించాలి. సంఘము దేవుని మహిమపరచాలి, దేవునికి మహిమ తెచ్చే విధంగా ఉండాలి. ఈనాడు సంఘాలు కోట్లు కడుతున్నాయి, ఈనాడు సంఘాలు పట్లాట్లు పెట్టుకుంటున్నాయి, ఈనాడు సంఘాల చుట్టూ ఏమండి ఆరాధనలు జరగాలంటే పోలీసు బందోబస్తు కావాల్సి వస్తుంది. వాయ్, ఎందుకు అనగా దేవునికి మహిమ రావడం లేదు. ఏమవుతుందంటే దుష్టుడు జొరబడ్డాడు, గొడవలు, సమస్యలు, శోధనలు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని పేరిట మీకు 2 చేతులు జోడించి నమస్కరించి మనవి చేస్తున్నాను, దేవుని మహిమ కొరకై జీవించాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకా ఏమంటున్నారండి? రండి, నిర్గమకాండం 25వ అధ్యాయము 12వ వాక్యం. దానికి 4 బంగారు ఉంగరములు పొతపోసి, ఒక పక్కన 2 ఉంగరములు, ఎదుటి పక్కన 2 ఉంగరములు ఉండునట్లు దాని 4 కాళ్ళు వాటిని చేయాలి.
తుమ్మకర్రతో మోతకర్రలు చేసి వాటికి బంగారు రేకులు పొదిగించి వాటితో ఆ మందసమును మోయుటకు ఆ పక్కల మీద ఉంగరములలో ఆ మోతకర్రలను దూర్చవలను. ఆ మోతకర్రలు ఆ మందసము ఉంగరములలోనే ఉండవలను. వాటిని దాని యొద్ద నుండి తీయకూడదు. వినరా? ఈ మందసానికి ఉంగరాలు ఏమండి? మోసేవి కర్రలు, ఈజీగా భుజాన పెట్టుకొని నడిపించేవి కదండి. ఇదేంటిది? దేవుని బిడ్డలారా, సంఘము మందసం. దీన్నే పరమగీతంలో సొలొమోను పల్లకి అన్నారు. అదొక వర్తమానం, మనం ఇదివరకు విన్నాం కదండి. ఆ పల్లకిని ఊరేగిస్తున్నట్ట. ఎవరు వారు? శూరులు, యుద్ధశాలులు, ఖడ్గదారులు దాన్ని భుజాన పెట్టుకుని మోసుకుంటూ వెళుతున్నారు. ఈ సంఘాన్ని మోసేవారు ఉంగరాలు, మోసేవారు కర్రలు. బాధ్యతాయుతమైన సహోదరులు, సహోదరీలు బాధ్యతతో భారము భరించి సంఘమును నడిపించు నాయకులు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ భాష, ఈ మందస్సము ఒక చోట ఉండదు. ఎందుకు అంటే గుడారము కాబట్టి. ఈరోజు ఇక్కడ ఉంటారు, ప్రభు వెళ్ళమంటే అక్కడి నుంచి గుడారం మూట కట్టుకొని తీసుకుని వెళుతూ ఉంటారు. ఆ వెళ్ళేటప్పుడు ఆ మందసాన్ని లేవీలు కూడా ముట్టుకోకూడదు. ఏం చేయాలి? దాన్ని మోతకర్రలు చొప్పించి ఉంచి వాటిని లేవీలు లేదా యాజకులు భుజాన పెట్టుకొని మోసుకుంటూ వెళ్ళాలి. భారము భరించు వారు కావాలి. గలతీ పత్రికలో 6వ అధ్యాయంలో మనం చదువుతాం కదండి, ఒకరి భారములు ఒకరు మోసుకుంటూ అని చదువుతున్నామా? ఈరోజు ఒకరి భారములు ఒకరు మోసేవారు లేరు, కానీ అందరికీ భారంగా ఉండేవాళ్ళు తయారవుతున్నారు. సంఘ బాధ్యత, సంఘ పరిచర్య, సంఘ గౌరవం, సంఘ మర్యాద, సంఘ సేవ బాధ్యత వహించి బరువు మోసే కష్టమైన నిష్ఠూరమైన ఖర్చైన పరిచర్యకు బాధ్యత వహించేవారు అవసరము. వారే ఉంగరాలు, కర్రలు. వాటిని మోసుకుని వెళుతూ ఉంటారు. వినరా? దేవుని నామానికి స్తోత్రం. ఈ పూట వాక్యం వింటున్న ప్రియ స్నేహితుడ, సోదరి, సంఘంలో నీవు బాధ్యత కలిగి ఉన్నావా? సంఘంలో బాధ్యత లేకుండా జీవిస్తున్నావా? జాగ్రత్త. సంఘము నీవే. క్రీస్తు ప్రభు రక్షించి నిన్ను తన సంఘంగా చేసుకున్నాడు. ఆ సంఘములో నిన్నొక అంగముగా చేసుకున్నాడు. అలాగైతే ఆ ప్రభు మహిమార్థమై జీవిస్తున్నావా? ఆ ప్రభువుకు మహిమ తెచ్చే విధంగా జీవిస్తున్నావా? ఆలోచించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇక ఈ మందసములో ఈ దేవుని బిడ్డలారా ఏమేమి ఉండాలి అనగా, ఈ పెట్టెలో 3 వస్తువులు ఉండాలి. చదువుదాం రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక అండి 9వ అధ్యాయము 3వ వాక్యాన్ని విందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. అమ్మా, 2వ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలము గుడారం ఉండెను. అందులో సువర్ణ దుపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు చిగురించిన అహరోను చేతి కర్రయు నిబంధన పలకలను ఉండెను. ఏమేమి ఉన్నాయి? మన్నాగల బంగారు పాత్ర, చిగురించిన అహరోను కర్ర. మన్నాగల బంగారు పాత్ర, చిగురించిన అహరోను చేతి కర్ర, తర్వాత 10 ఆజ్ఞల నిబంధన పలకలు. వినరండి? కాబట్టి ఈ యొక్క మందసములో ఉన్నటువంటి ఈ 3 వస్తువులు ఈ పెట్టెలో ఉంచబడతాయి. ఈ పెట్టె మీద కరుణాపీఠం ఉంటుంది. ఆ భాగాన్ని కూడా మనం చదువుకుంటూ వెళదాం. ఈ పెట్టె మీద కరుణాపీఠం ఉంటుంది. ఏమండి? ఈ పెట్టెలో ఏమున్నాయి?
ఇవి వరుస క్రమంగా మనం చదివితే ఒకటి ఏమండి, శాసనములు గల పలకలు. శాసనములు గల పలకలు ఏమండి. రెండవది చూడండి, నిర్గమకాండం 25వ అధ్యాయము 21వ వచనం. నేను నీకిచ్చు శాసనములను ఆ మందసములో ఉంచవలను. వినరా? నంబర్ 1, నేను నీకిచ్చు శాసనములను ఆ మందసములో ఉంచవలను. ఆ యొక్క శాసనములు దేవుడు ఏమండి కొండ మీద రాతి పలకల మీద తన చేతితో తన వేలితో వ్రాసి ఇచ్చట. నిబంధనలు 10 ఆజ్ఞలు కదండి. నిబంధనలు 10 ఆజ్ఞలు. విశ్వాసి రక్షింపబడ్డ తర్వాత నిబంధనలతో ఉండాలి, అంతేకాని పద్ధతి లేకుండా ఉండకూడదండి. మనకు క్రమం ఉంది, మనకొక పద్ధతి ఉంది. ఆ పద్ధతులు పాత నిబంధనలో రాతి పలకల మీద రాసి ఇచ్చాడండి, బానే ఉంది. మరి ఇప్పుడు వాటితో అవసరం లేదు కదా, ధర్మశాస్త్రంతో మనకు పని లేదు కదా అని అనేవాళ్ళు ఉన్నారు. బాబు జాగ్రత్త. రండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక అండి 8వ అధ్యాయము 10వ వాక్యాన్ని విందామా? చదువుతారా? హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. తర్వాత ఇశ్రాయేలు వారికి వినండి, నేను చదువుతాను. 10వ వచనం. ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా, వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును, నేను వారికి దేవుడనై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. వినురా? ఎక్కడ రాసి పెట్టాడండి? మోషేకు రాతి పలకల మీద వ్రాసి ఇచ్చాడు. ఇప్పుడైతే ఎక్కడ రాశారు చెప్పండి? మన హృదయాల మీద రాశారు. ఆయన రక్తముతో రాశారు అని మన హృదయాల మీద ఆయన రక్తముతో వ్రాశారు. 10 ఆజ్ఞలు, పద్ధతులు, సంఘ క్రమాలు, దేవుని బిడ్డలు ఎలా పరిశుద్ధంగా జీవించాలి, అవన్నీ వివరాలన్నీ మన హృదయాల మీద రాసి పెట్టారు కదండి. ఆయన ఏంటి అట? నేను నిబంధనలు వ్రాసాను. ఎక్కడ రాశారండి? వారి హృదయపు పలకల మీద వ్రాసెత్త. ఇప్పుడు రెండవది హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ వచనంలో మనం ఏం చదివాం? మన్నా గల బంగారు పాత్ర. రండి, నిర్గమకాండం 16వ అధ్యాయము 34వ వచనం విందాం, లేదా 33 నుంచి చదివితే సహాయం. కాబట్టి మోషే అహరోనుతో ఒక గిన్నెను తీసుకుని దానిలో ఒక ఓమేరు మన్నాను పోసి, మీ వంశస్థులు తమ యుద్ధ ఉంచుకొనుటకు యెహోవా సన్నిధిలో దాన్ని ఉంచుమనెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఉంచబడుటకు సాక్ష్యపు మందసము ఎదుట అహరోను దాన్ని పెట్టెను. ఇశ్రాయేలీయులు వినరా? మన్నా గల బంగారు పాత్ర. ఏంటి మన్నా? ఈ మన్నా ఏంటట? ఆకాశము నుండి కురిసిన ఆహారం కదండి. ఆకాశము నుండి కురిసిన ఆహారం. సంఖ్యాకాండం 11వ అధ్యాయము 7వ వచనంలో వారు దాన్ని తింటూ ఇది ఏమి అన్నారు. ఇది ఏమి అంటే అదే మన్నా. మన్నా అంటే ఇది ఏమి. అది ఎలా ఉంది? అక్కడ దాని రుచి రాశారు. కొత్తిమీర గింజల ఆహారం, కొత్తిమీర గింజల వలె ఉన్నది. అర్థమైందండి? ఇది నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనం ప్రకారం ఆకాశము నుండి దేవుడు కురిపించిన ఆహారం. ఎక్కడి నుంచి కురిపించిందండి? ఆకాశము నుండి కురిపించింది.
ఇది పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం. గమనిస్తున్నారా? ఇంకో మాట, ఇది దేవదూతలు తినే ఆహారం అని కూడా అన్నారు. ఏమిటి ఆహారం? ఏమండి, 1 కొరింథీ 10వ అధ్యాయము 3వ వచనంలో అందరూ ఒకే ఆహారమును భుజించిరి అని అక్కడ చదువుతున్నాం. ఒకే ఆహారం. ఏమిట ఆహారము అంటే చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము. యోహాను సువార్త అండి 6వ అధ్యాయము. 6వ అధ్యాయము 6వ అధ్యాయంలో చదువుతాం. అమ్మా 31 చదువుమ్మా. పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించెను అని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యంలో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి. కాబట్టి 31వ వచనం అండి. 31వ వచనం ఏమంటున్నారు ఇక్కడ? భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించెను అని వ్రాయబడినట్లు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి. అందుకు ప్రభువారు ఏమన్నారండి? ఏమండి, ప్రభువారు ఏమన్నారు? పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఇప్పుడు రండి 47వ వచనం నుండి. విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు, జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి, దీనిని తినువాడు అవకుడునట్లు పరలోకముడు దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకముడు దిగి వచ్చిన జీవాహారము నేనే. జీవించును. ఈ ఆహారమును భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకిన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. బాగా వినాలి. ఈ మన్నా ఏంటిట? యేసు ప్రభువారి యొక్క భోజనం బల్ల కదండి. మొదటిది ఆ మందసములో మొదట ఏముందండి? 2 రాతి పలకలు ఉన్నాయి. అవి నిబంధనలు, ధర్మశాస్త్రపు ఆజ్ఞలు. ఏమండి, కీర్తన కన్నా మొదటి అధ్యాయంలో చదువుతాం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించుచు దాని యందు ఆనందించువాడు ధన్యుడు అని చదువుతున్నాం కదా. యెహోవా ధర్మశాస్త్రము ఆయన వాక్యమే. వినరా? ఆయన వాక్యమే. నీ ధర్మశాస్త్రములు తేనె కంటేనో జుంటి తేనె దారుల కంటేనో మధురమైనవి అని కీర్తనకారుడు అన్నాడు. అలాగైతే ఆ రాతి పలకలు ప్రభు మన హృదయాల మీద రాసిన ఆయన వాక్యమే. ఈ మన్నాగల బంగారు పాత్ర ఆయన శరీరమే, ఆయన జీవాహారమే. ప్రభువారు అన్నారు, ఇది నా శరీరము, ఇది నా రక్తము అని. చాలా జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి విశ్వాసి అనే పెట్టెలో, సంఘం అనే పెట్టెలో, మందసం అనే పెట్టెలో ఒకటి రాతి పలకలు. అవి ఎలా ఉన్నాయి? ఆజ్ఞలతో అనగా నిబంధనలతో ఉన్నాయి. రెండవది ప్రియులారా, మన్నా గల బంగారు పాత్ర. బంగారము దైవత్వానికి సూచన, మన్నా క్రీస్తు శరీరానికి సూచన. దేవుడైన యేసయ్య శరీరము, రక్తము, ప్రభు భోజనము, పరలోకపు విందు. ఇది కంపల్సరీ ప్రతి విశ్వాసి జీవితములో ఉండాలి, ప్రతి సంఘములో ఉండాలి. ఏమండి, సంఘంలో వాక్యం ఉండాలి, సంఘములో బల్లారాధన ఉండాలి. మూడవది ఏంటి అండి? మూడవది అహరోను యొక్క చిగురించిన చేతికర్ర. ఇప్పుడు రండి సంఖ్యాకాండం 17వ అధ్యాయం 10వ వాక్యం విందాం. సంఖ్యాకాండం 17వ అధ్యాయం 10వ వాక్యం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను తిరగబడిన వారిని గూర్చి చదవండి బాబు. ఆనవాలుగా యెహోవా మోషేతో ఇట్లా నేను
తిరుగబడిన వారిని గూర్చి ఆనవాలుగా కాపాడబడినట్లు అహరోను కర్రను మరలా శాసనములు ఎదుట ఉంచుము. వారు చావకున్నట్లు నాకు వినబడకుండా వారి సణుగులను కేవలము అణచి మాన్పివేసి వాడవుదువు. వినరా, ఇక్కడ ఈ భాగంలో మనం 17వ అధ్యాయం మొదటి వచనం నుండి 10వ వచనం వరకు మనం చదివితే ఇశ్రాయేలీల పెద్దలందరూ కూడా తణుక్కున్నారు. అహరోనైనా నాయకుడు, మోషే అయినా నాయకుడు, మేము కాదా అనుకున్నారు. అలాగైతే ప్రభు ఏం చెప్పారు? గోత్రములన్నిటిలో ఒక్కొక్క నాయకుని పేరుతో ఒక్కొక్క కర్రను సిద్ధం చేసి తీసుకొచ్చి ఆ శాసనము గల మందసం దగ్గర పెట్టండి. లేవి గోత్రానికి అహరోను పేరు రాయండి అన్నాడు. రాశారు, పెట్టారు. మరుసటి దినం వచ్చినప్పటికీ ఏమైందండి? 8వ వాక్యం, మరునాడు మోసే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబీకుడైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగుర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయను. విన్నరా? ఇది ఫలించే జీవితానికి సూచన. దేవుడు ఎన్నుకున్న వ్యక్తి ఫలిస్తాడు, చిగురిస్తాడు, అభివృద్ధి పొందుతాడు, మోడు వారడు. అహరోను కర్ర కూడా నరకబడిందే, చెక్కబడిందే, సిద్ధపరచబడింది కాదండలేదు. కానీ దేవుడు ఎన్నుకున్నాడు గనుక ఆ కర్ర చిగుర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదిగా ఫలించింది. దేవుని బిడ్డలారా, ప్రభు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఈ మాట ప్రియులారా యోహాను సువార్తలో మనం చదువుతాం కదండి. యోహాను సువార్తలో 15వ అధ్యాయము, యోహాను సువార్తలో 15వ అధ్యాయము చదువుదామండి. మనం ముగింపులో కొద్దాం త్వరగా. యోహాను సువార్త చదవమ్మా. ఎన్నో వచనం? 8వ వచనం అంకుల్. 8వ వచనం చదవమ్మా. యోహాను మీరు సువార్త బహుగా 15వ అధ్యాయం. ఫలించుట వలన నా తండ్రి ఆ. మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. తండ్రి నన్ను ఉమ్. ఎలా ప్రేమించెనో నేనును మిమ్మును అలాగూ ప్రేమించితిని. నా ప్రేమ చాలమ్మా. వినండి 16వ వచనం, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరిట తండ్రిని ఏమడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. వినరా? God separated you for what? You must be fruitful. నీవు తప్పక ఫలించేవాడవుగా ఉండాలని ప్రభు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఫలిస్తున్నావా? ఫలించాలి అంటే ఏమండి? 5వ వాక్యం, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. నా యందు నిలిచి ఉంటే నేను ఎవరి యందు నిలిచి వాడు బహుగా ఫలించును. వినరా? ప్రభువులో నిలిచి ఉండాలి, ప్రభువుతో కలిసి ఉండాలి, ప్రభువుతో ఐక్యమై ఉండాలి. వినరా? నిజమే. ఫలించే జీవితం మొదటిది వాక్యము, 2వది ఆరాధన, 3వది ఫలించే జీవితం. విశ్వాసిలో ఈ 3 లక్షణాలు సమృద్ధిగా ఉండాలి కదండి. నిజమే. కష్టమైన, నిష్ఠూరమైన. గమనించండి, ఒక విశ్వాసి శ్రమ పెట్టబడే కొంది చిగురుస్తాడు. తుమ్మకర్రకున్న గొప్పతనం ఏంటో తెలుసండి? తుమ్మ చెట్టు దగ్గరికి వెళ్ళి నరికేసి, మొదల వరకు నరికేసి కొమ్మలన్నీ తెచ్చుకోండి. మళ్ళా వారం వెళ్ళిన తర్వాత మీరు వెళ్ళండి, మళ్ళా కొమ్మలు వచ్చేస్తాయి. చిగురించే జీవితం. స్నేహితులారా, శ్రమలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, శోధనలు వస్తున్నాయి, సమస్యలు వస్తున్నాయి. వాట్ ఇట్ మే బి, నువ్వు ఫలించాలి, చిగురించాలే కానీ మోడువారిపోకూడదు, ఎండిపోకూడదు. ప్రార్థన లేదు, వాక్యం లేదు, ఏం ప్రార్థన, ఎప్పుడు చెప్పేదే చెబుతానే ఉంటారు, ఏందోలే. నా
దినదినం నీ జీవితం అభివృద్ధి పొందాలి. నీవు ఫలించి అభివృద్ధి పొందాలి. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పొరచబడును అన్నారు ప్రభు. దేవుని మహిమ కొరకై మనం ఫలించాలి. వినరా? నిజమే, దేవుని నామానికి స్తోత్రం కదండి. ఈ యొక్క మందసము ప్రియులరా తుమ్మకర్రతో చేయబట్టం, బంగారు రేకు పొదిగించటం, దాని కొలతలు, ఆ పెట్టె యొక్క అర్థం, ఆ పెట్టెలో ఉండే వస్తువులు, వాటి యొక్క అర్థాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ పెట్టె ప్రియ సంఘమా నిన్నే చూపిస్తుంది. ఆ పెట్టె ప్రియ విశ్వాసి మిమ్మల్ని చూపిస్తుంది. మీరు ప్రభువును మోసేవారుగా ఉన్నారా? ఆయన సువార్తను ప్రకటించేవారుగా ఉన్నారా? ఆయనను దినదినము ఊరేగించేవారుగా ఉన్నారా అని ఆయన వాక్యాన్ని ఎరిగిన వారుగా ఉన్నారా? ఆయన వాక్యాన్ని కలిగిన వారుగా ఉన్నారా? ఆయన కొరకు ఆయనను ఆరాధించేవారుగా ఉన్నారా? ఆయనను భుజించి జీవాన్ని పొందేవారుగా ఉన్నారా? ఆయన కొరకు ఫలించేవారుగా ఉన్నారా? ప్రశ్నించుకోవాలి. మందసము ఎంత మంచి అర్థం కదండి. ఇప్పుడు రండి, నిర్గమకాండం 25వ అధ్యాయము. 25వ అధ్యాయము అండి. ముందుకు వెళదాం. 16వ వచనం నుండి మనం చదువుకుంటూ వెళదాం. 25వ అధ్యాయం 16వ వచనం. ఆ మందిరములో నేను నీకిచ్చు శాసనములు ఉంచవలెను, మరియు నీవు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేయవలెను. దాని పొడుగు 2 మూరల నర, దాని వెడల్పు 3.5, మరియు 2 బంగారు కెరూబులను చేయవలెను. కరుణాపీఠము యొక్క 2 కొనలను నగిషి పనిగా చేయవలెను. ఈ కొనను ఒక కెరూబును, ఆ కొనను ఒక కెరూబును చేయవలెను. కరుణాపీఠమున దాని 2 కొనల మీద కెరూబులను దానితో ఏకాండముగా చేయవలెను. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తన రెక్కలతో కప్పుచుండగా వారి ముఖములు ఒండొకటికి ఎదురుగా ఉండవలెను. ఆ కెరూబుల ముఖములు కరుణాపీఠము తట్టు ఉండవలెను. నీవు ఆ కరుణాపీఠమును ఎత్తి ఆ మందసం మీద ఉంచవలెను. సరే, గమనించారా? ఈ పెట్టె పైన మూత, ఈ మూతలో గమనిస్తున్నారా? తుమ్మకర్ర లేదు, మానవత్వానికి తావు లేదు. సంపూర్ణ దైవత్వం. వినరా? సంపూర్ణ దైవత్వం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వాక్యం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి నీ తలుపు మూసుకొని రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. దేవుని నామానికి స్తోత్రం. తండ్రి, నీవు నథింగ్ ఎల్స్. దైవ సన్నిధి. వినరా? దైవ సన్నిధి. ఏమండి, ఇది కేవలం బంగారముతో మాత్రమే చేయబడింది. ఈ 2 కెరూబులు కూడా విశ్వాసుడికే సూచన. కెరూబులు అనగా బలము గల అని అర్థం. ఈ కెరూబులు దేవుని యొక్క బలానికి సూచన. ఏమండి, దేవుని యొక్క బలానికి సూచన. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు. నా కుమారుడా తిమోతి, క్రీస్తు యేసునందు నీవు బలవంతుడవు కమ్ము. కీర్తనకారుడు అన్నాడు, యెహోవా నా బలమా. ఏమండి, మన బలం ఎవరు? ప్రభువే. ఆ కెరూబులు ఆయన చిత్తాన్ని నెరవేర్చే పరిచారకులు. అలాగే దేవుని పిల్లమైన మనం కూడా దైవ చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉండాలి అనేది దీని భావన. ఇంకా ముందుకు వెళితే ఏమండి, ఆ కెరూబులు ఇరువైపులా ఉన్నాయి. వాటి రెక్కలు పైకి కలుసుకుంటూ ఉన్నాయి. ఎదురెదురుగా ఉన్నాయి. ఎదురెదురుగా ఆ కెరూబుల రెక్కల మధ్య నుండి దేవుడు మాట్లాడతాట. చూడండి 22వ వచనం. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీద నుండి శాసనములు గల మందసం మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి
నేను ఇశ్రాయేలీల నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియజెప్పేదను. దేవుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు? ఏమండి, దేవుని వాక్యంలో దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 3వ వాక్యం తీయక్కలేదు రండి. ఇశ్రాయేలు స్తుతుల మీద ఆసీనుడై ఉన్నవాడా అంటారు. ఆయన స్తుతి సింహాసనాసీనుడు. ఆ యొక్క మందసం దగ్గరికి వెళ్ళి ప్రధాన యాజకుడు ప్రియదేవుని బిడ్డలారా, సంవత్సరానికి ఒక్కమారు ఆ బలి పశువు యొక్క రక్తం తీసుకొని ఆ యొక్క మందసం ముందు చల్లి ఆ యొక్క మందసం దగ్గర ధూపార్తితో ధూపం వేసి ప్రభువును వేడుకున్నప్పుడు ఆయన ఆ కెరూబుల మధ్య నుండి మాట్లాడతారు, వివరంగా మాట్లాడతారు. విన్నరా? ఈ యొక్క మందసం దగ్గరికి ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళాలి, వేరొకరు వెళ్ళకూడదు. అతడు కూడా పవిత్రంగా అన్యాగి తీసుకొనకుండా పరిశుద్ధంగా వెళ్ళాలి, లేని ఎడల అక్కడే చనిపోతాడు. ఆ ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి వెళ్ళేటప్పుడట ఒక పొడవైన తాడు ఒక కొనను తన నడుము కట్టుకుని రెండవ కొన బయట పడవేసి వెళతాట. ఎందుకు తెలుసా? అతడు అక్కడ ఏదైనా దేవుని దృష్టికి ఆయాసంగా ఉంటే అక్కడే చనిపోతాడు. ఇక అతన్ని తీసుకురావడానికి కూడా ఎవరు లోపలికి వెళ్ళటానికి వీల్లేదు. వారు ఆ తాడు బట్టి ఆ శవాన్ని బయటికి లాగుతారు కదండి. దీని అర్థం ఏమిటి? 2 మాటలు నేను జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్తాను అండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వాక్యాన్ని విందామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వాక్యం. కనుక మనము చదవండి. సహాయం గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము. ఎక్కడట? థ్రోన్ ఆఫ్ గ్రేస్, కృపాసనము, కృపా సింహాసనము. దేవుడు కృపగల దేవుడు. ప్రతిదినం కదండి. ఇక్కడ ధూప వేదికకు మందసానికి మధ్యలో తెర ఉంది. ఈ తెరను గురించి మీకు చెప్పాను. ఈ తెర యేసయ్య శిలువలో వధించబడ్డప్పుడు, ఆయన శరీరము గాయపరచబడ్డప్పుడు ఆ తెర పై నుండి కిందికి 2గా తెలుసబడింది. గనుక మనము ధైర్యముగా కృపాసనమునొద్దకు చేరగలుగుతున్నాం. అబ్బా తండ్రి అని ప్రభు దగ్గరికి వెళ్ళగలిగే ఆ భాగ్యాన్ని మనకు ప్రభు ఇచ్చారు ధైర్యంగా. కాబట్టి ఆ పాత నిబంధన ప్రకారం ఎవడునూ మందసం దగ్గరికి రాకూడదు, ఎవడునూ మందసాన్ని ముట్టుకోకూడదు. ముట్టుకున్న వారు ఏమయ్యారండి? చనిపోయారు. మనకు తెలుసు ఆ సంగతులన్నీ, వివరాలు ఇంతకు ముందు చెప్పుకున్నాం. మందసాన్ని ముట్టుకున్న వాడు ఏమైపోయారు? చనిపోయారు. పెరేజ్ ఉజ్జా కదండి. అయితే మనం నేడు ధైర్యంగా వెళుతున్నాం. దానికి కారణం మన యేసయ్య దేవునికి నరునికి మధ్యవర్తిగా వచ్చి తన దేహాన్ని సిలువలో చీల్చుకున్నట్టు ద్వారా ధైర్యంగా తండ్రితో సమాధానపరిచి తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, పరలోకపు తండ్రి అని దినదినం ప్రార్థన చేసుకుని కృప ఇచ్చారు. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి ఆ మందసాన్ని మనము ధైర్యంగా చేరగలుగుతున్నాం, దేవుని దగ్గర మొరపెట్టగలుగుతున్నాం. కాబట్టి ప్రియ స్నేహితులారా, మనము ఈ మందసము దేవుని యొక్క ఆ గొప్పతనాన్ని తెలియజేస్తుంది. అలాగైతే మనము క్రీస్తు దగ్గరికి ఎంత ధైర్యంగా వెళ్ళడానికి క్రీస్తు రక్తము మనకు ఉపయోగపడిందో చూసారా? ఆయన రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేసింది, ప్రభు సమీపంగా వెళ్ళడానికి మనల్ని నడిపించింది. అలాగైతే చిట్ట చివరి మాటలు చదువుకొని ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7-8 వచనాలు. మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి.
యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకును ఒక్కటే రీతిగా ఉన్నాడు. మనం ఎలా ఉన్నాం? రక్షింపబడ్డప్పుడు తగ్గించుకున్నాం, రక్షించబడ్డప్పుడు ఎంతో విధేయతగా కనపడ్డాం. కానీ నేడు యేసయ్య ఎప్పుడు ఒకే రీతిగా ఉన్నాడు. మరి మనం ఎలా ఉన్నాం? ఈ గుడారం ఈ స్నేహితుల నీకేం నేర్పింది? ప్రభు దగ్గర నువ్వు ఎంత తగ్గించుకుంటున్నావు? ప్రభువుకు నువ్వు ఎంత తగిన విధంగా జీవిస్తున్నావు? ఒక్కొక్క ఉపకరణం, బలిపీఠం ఏం నేర్పింది? గంగాళం ఏం నేర్పింది? దీపస్తంభం ఏం నేర్పింది? సముఖపు రొట్టెల బల్ల ఏం నేర్పింది? ధూపవేదిక నీకు ఏం నేర్పింది? మందసం నిన్నెలా నిలబెట్టింది? ఈ విషయాలన్నీ గ్రహించి దేవుని కొరకై సాక్షిగా జీవించి దేవుని సాక్ష్యపు మందసముగా నీ ఉండాలని కోరుతూ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ నిందారుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.